హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు శుభవార్త. ఈ పథకంతో తక్కువ వడ్డీకి 3 లక్షల వరకు లోన్, బీమా సహాయం, ఇంకెన్నో బెనిఫిట్స్. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రైతులకు సాగు చేయాలని ముందుగా పెట్టుబడి సరిపడా డబ్బులు ఉండాలి. అందుకోసం చాలామంది వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకుంటున్నారు. దిక్కుదున్నే దాచుకుంచి విత్తనాల కోసం, ఎరువు కోసం, పురుగు మందులు, ఇతర పనులు, ఇలా దేనికైనా పెట్టుబడి కోసం రైతు చేతిలో చాలా డబ్బులు ఉండాలి. కొందరు వడ్డీ ఎంతైనా వెనుకాడకుండా వేయరు. ఇలాంటి ఇబ్బందులు పడకుండా రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు ఏటా 6,000 పంట సాయం అందిస్తుంది. ఇదే సమయంలో ఆయా రాష్ట్రాలకు కూడా పంట సాయం కోసం పథకాలు తీసుకొచ్చింది. మరోవైపు మనం ఇప్పుడు తెలుసుకోబోయే స్కీమ్ పేరు కిసాన్ క్రెడిట్ కార్డ్. దీంతో రైతులకు చాలా తక్కువ వడ్డీకి స్వల్పకాలిక లోన్ పొందొచ్చు. అయితే దీనికి ఎవరు అర్హతలు అప్లై చేసుకోవాలి అంటే వివరాలు ఇప్పుడు చూద్దాం. సాగు కోసం ఆర్థిక సాయం అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని కేంద్రం నిర్వహిస్తుంది. ఒకసారి ఈ కార్డు తీసుకుంటే 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. 5 ఏళ్ల కాలంలో 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. దీనికి వడ్డీ 4% లేదా అంతకంటే తక్కువ ఉంటుంది. ఇక ఈ లోన్లో వచ్చే ముందు రైతు ఆదాయం, ఘన చరిత్ర, వ్యవసాయ భూమి ఎంత ఉంది వంటి అంశాలని పరిగణనలోకి తీసుకొని ఎంత లోన్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. వాస్తవంగా వడ్డీ రేటు 7% ఉంటుంది. తీసుకున్న రుణం ఏడాదిలోపు చెల్లిస్తే రైతులకు వడ్డీ రేటు 3%కి తగ్గిస్తారు. అందుకే కిసాన్ క్రెడిట్ కార్డు వడ్డీ రేటు 4% మించదు. కేసీసీ ఉన్న రైతులకి లోన్లతో పాటు మరికొన్ని సౌకర్యాలు కూడా లభిస్తాయి. వీరికి బీమా రక్షణ ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులు మరణిస్తే బీమా కంపెనీ నుంచి అతని కుటుంబానికి 50,000 వరకు ఆర్థిక సాయం అందుతుంది. శ్వాసత వైఫల్యం ఉన్న రైతుకు 50,000 వరకు సాయం అందిస్తారు. రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు సేవింగ్ అకౌంట్, డెబిట్ కార్డు, స్మార్ట్ కార్డు అందిస్తారు. దీంతో పొందుతూ వడ్డీ కూడా వస్తుంది. క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకునే రైతు వయసు 18 నుంచి 75 మధ్య ఉండాలి. వ్యవసాయ భూమి యజమానులు, సాగు చేస్తుండాలి. కౌలు రైతులు, ఆక్వా రైతులు, మత్స్యకారులు, రైతు సంఘాల గ్రూపు వ్యక్తులు, గొర్రెల, మేకలు, పందులు, కుందేళ్ళు, కోళ్ళు పెంపకం రైతులు, పాడి రైతులు అందరూ అర్హులే. అప్లికేషన్ ప్రారంభంతో పాటు ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పర్సనల్ ఐడి దరఖాస్తులు ప్రస్తుతం చిరునామాతో ఉండాలి. ఇంకా భూమి పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ కోరిన స్టేట్మెంట్ పత్రాలు ఉండాలి. కిసాన్ క్రెడిట్ కార్డు ఆన్లైన్ దరఖాస్తు కోసం ముందుగా ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారో ఆ బ్యాంకు వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజ్ని కనిపించే ఆప్షన్ నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత అప్లై బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు స్కీమ్ మీద కనబడుతున్న ఫారం అందిస్తుంది. అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. మీరు సంప్రదించిన వివరాలని బ్యాంకు ధృవీకరించుకుంటుంది. అన్నీ సరిగ్గా ఉంటే కొన్ని రోజుల్లో కేసీసీ జారీ అవుతుంది. ఆఫ్లైన్లో అయితే మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్న బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి కేసీసీ అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి. ఆ ఫారం కోసం అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి బ్యాంక్లో సమర్పించాలి. మీ అప్లికేషన్ ఫారంను బ్యాంకు ప్రాసెస్ చేసి కొన్ని రోజుల్లోనే కేసీసీ ఇస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.